శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క ఉద్యోగ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏ పరిహారం చేసుకోవాలి మొదలగు విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు, దశమాధిపతి కూడా బుధుడే అవుతుంటాడు. అందుకని వీళ్ళ జీవితంలో స్వయం కృషితోనే జీవితంలో ఎదగవలసి ఉంటుంది. ఈ కన్యా రాశి సహజ 6వ స్థానం అవడం వల్ల ఎక్కువగా వీళ్ళు చిన్న స్థాయి ఉద్యోగులు, అంటే ఒకరి కింద సర్వీస్ చేసే ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వ్యాపార పరంగా ఉన్నప్పుడు చిన్న స్థాయి కిరాణా కొట్లు, జెరాక్స్ సెంటర్లు, అలాగే ఇటువంటి చిన్న చిన్న వృత్తులు చేయడం జరుగుతుంటుంది. ఉద్యోగపరంగా కూడా ఎక్కువ అకౌంట్స్, కామర్సు, బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్ ఫండ్స్ వాటిలో చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ జాతకంలో ఈ బుధుడు మంచి బలంగా ఉచ్చ స్థితిలో ఉండి, శని భగవానుడు కూడా బలంగా ఉంటే వైద్య వృత్తిలో, న్యాయవాది వృత్తి అంటే కోర్టులు, అలాగే ఎక్కువగా ఈ హోటల్స్, హాస్టల్స్ అటువంటి వాటిలో బాగా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వీళ్ళకి కన్యా రాశి అమ్మాయిలకైతే హాస్పిటల్స్, డాక్టర్లు, నర్సులు, మగవాళ్ళైతే అకౌంట్స్ సంబంధించింది, పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగాలు, అలాగే కోర్టులు, అడ్వకేట్లు, న్యాయవాదుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. వీళ్ళ జీవితంలో ఇతరుల దగ్గర పనిచేసి వాళ్ళని పైకి తీసుకురావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు స్వయం కృషితో ఉద్యోగంలో వచ్చినప్పుడు కూడా తరచూ ఉద్యోగాలు మారడం జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి దశమ స్థానం అన్నది సహజంగా తృతీయ స్థానం అయిందన్నమాట. తృతీయ స్థానం దశమ స్థానం అవడం వలన తిరుగుతూ చేసే ఉద్యోగాలు, ఈ మార్కెటింగు, అలాగే విద్యా సంస్థలు, ఇటువంటి వాటిలో ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది. తొందరగా ఉద్యోగం పోవడం కానీ మారడం కానీ జరుగుతుంటుంది. అంటే వీళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు, ఏదో టార్గెట్ నిమిత్తం వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అది పూర్తి అవగానే వీళ్ళని పక్క తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఉద్యోగ భద్రత అన్నది ఈ రాశి వారికి ఉండదు. ఇప్పుడు వస్తున్నటువంటి తిరుగుతూ చేసే ఉద్యోగాలు, ఈ జొమాటో లాంటివో, ఫ్లిప్కార్ట్ లాంటివో కొన్ని ఉంటాయి కదా, అమెజాన్ లాంటి వాటిలో ఎక్కువ ఈ కన్యా రాశి వారే జీవితంలో ఉద్యోగాలు కనబడుతుంటారు. అయితే వీళ్ళ జాతకంలో శని బలంగా ఉంటే, ఉచ్చ స్థితిలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో బలంగా ఉంటే చిన్న స్థాయి వ్యాపారం స్టార్ట్ చేసి పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ దాకా ఎగబాకే అవకాశం ఉంటుంది. ఒక చైన్ లింక్ లాగా ఒకే చోట ఒక 100 షాపులు పెట్టడం, ఎక్కువగా మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోవడం, ఈ విధంగా శని బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే శని బలహీనం అయితే చిన్న చిన్న ఉద్యోగాలు అన్నమాట. ఈ విధంగా ఆటోలు నడపడం, అలాగే ఈ జొమాటో లాంటి ఫుడ్ సప్లై దాంట్లో చేయడం, చిన్న చిన్న హోటల్స్, బండ్లు అలాంటి పెట్టుకొని వాటిలో టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. కానీ ఈ బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వ్యాపారంలో నష్టపోవడం జరుగుతుంటుంది, అప్పుల పాలవడం జరుగుతుంటుంది, సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదే బుధుడు చక్కగా గురుగ్రహంతో కలిసి ఉంటే మాత్రం మంచి లెక్చరర్గా, ఉపాధ్యాయుడిగా, టీచర్గా ఒక డీసెంట్ జాబ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, సిఏలు, చార్టెడ్ అకౌంట్లుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు. అదే బుధుడు శుక్రుడితో కలిసి ఉంటే మంచి ఉన్నత ఉద్యోగం ఏర్పడినప్పుడు కూడా సినిమా రంగ పరిశ్రమలో కూడా ఎక్కువగా ఈ కన్యా రాశి వారు ఇంట్రెస్ట్గా కనబడుతూ ఉంటారు అన్నమాట మనకి. అంటే ఎక్కువ మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు, సాంగ్స్ రాసేవాళ్ళు, స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగుల్లో డాన్సర్లు, వీళ్ళంతా కూడా ఈ కన్యా రాశిలో కనబడుతుంటారు. బట్ ఏదైనా వీళ్ళ జీవితంలో బుధుడు ఎంత బలంగా ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే వీళ్ళ జీవితం అంతా స్టేబిలిటీగా స్థిరమైన ఉద్యోగాన్ని కలిగి ఉంటారు. పొరపాటున బుధుడు వీళ్ళ యొక్క జన్మ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, దశమాధిపతి బుధుడు కుజగ్రహంతో కలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటారు. తరచూ ఉద్యోగం పోవడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం, కొద్ది బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి కుజుని యొక్క సంబంధం మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులకి, అపవాదులకి గురి చేస్తుంటుంది. మళ్ళీ ఈ బుధుడు శని కలిసినప్పుడు చిన్న స్థాయిలో ఏదో ఫైనాన్స్ వ్యాపారం, చిట్ ఫండ్ పెట్టి అది కోట్ల టర్న్ ఓవర్ దాకా తీసుకెళ్లే సామర్థ్యం కూడా రావడం జరుగుతుంది. అదే బుధుడు చంద్రుడితో కలిసి ఉంటే ఎక్కువ మనీ రొటేషన్ చేసి
మొత్తం అంతా ఎవరికో ఇచ్చి నష్టపోవడం, అంటే నమ్మక ద్రోహం వల్ల వేరే కారణాల వల్ల టోటల్గా ధన నష్టం జరుగుతుంది. అంటే చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళి అక్కడ ఒకేసారి డౌన్ఫాల్ అవడం జరుగుతుంటుంది అనమాట. చంద్రశైలి కలిసి ఉండడం వల్ల ఈ విధంగా జాతకుడు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన కన్యా రాశి వారు చిన్నదాంతో అయినా తృప్తి పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహం మోసం జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారు సర్వీస్ ఓరియంటెడ్ బాగా రాణించగలుగుతుంటారు. 100 మంది డాక్టర్లో ఒక 50-60% కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళే ఉండడం జరుగుతుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాశ్యాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్వేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశిచక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో
ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా, అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్ గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్ గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే, సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.